భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. భువనగిరిలో బలంగా ఉన్న కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనే విజయం సాధిస్తారనే నివేదికలు అధిష్టానానికి అందడంతో ఆయన పేరును ఏఐసీసీ పెద్దలు ఓకే చేశారు. ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రకటించనున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంది. తొలిసారి 2009 ఎన్నికల్లో భువనగిరి లోక్సభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి భారీ విజయం సాధించగా నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. 4 సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం మినిస్టర్గా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. బునాది కాల్వ, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను జిల్లాకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సింహంలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వెంకటరెడ్డి తృణప్రాయంగా వదులుకున్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. 1999 నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూ వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో మంచి అనుబంధం, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకటరెడ్డికి జీవితంలో మరచిపోలేని బాధను మిగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తరువాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్ రెడ్డి మరణానంతరం కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ బాలుల కళాశాలగా మార్చారు. 3.5 కోట్లను వెచ్చించి బాలికల వొకేషనల్ జూనియర్ కళాశాలను పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరపున ప్రతి ఏటా టాపర్స్కు బంగారు పథకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్ మేళాలు, నిరుద్యోగుల ఉపాధి కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలు అందించడం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నారు.